శివోహం 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 శివోహం. ఈరోజు త్రయోదశి చతుర్దశి కలిసి వచ్చినాయి కాబట్టి ఆదివారము పొద్దున్న చెప్పాను కదా, శివుడికి అభిషేకం కానీ అవి చేసుకొని శివమంత్రాలు ఏవైనా చదువుకోండి అని చదువుకున్నారని అనుకుంటున్నాను. రేపు అమావాస్య మనకి అదేంటి అమావాస్య టిప్స్ కూడా నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలంటే అమావాస్య రోజు తప్పకుండా ఈ 5 పాయింట్స్ అందరూ చేయడానికి ప్రయత్నించండి. ఈ దర్శ అమావాస్య అంటారంట ఈ పేరు. ఈ అమావాస్యకి చేయాల్సిన 5 పనులు ఏంటంటే, సూర్యాస్తమయం కంటే ముందు వెలుగు వచ్చింది, పరమశివుడికి నెయ్యి దీపం సమర్పించి ఆటంకాలు తొలగి అంతఃకార చీకటిని ప్రార్థించాలి. పొద్దున్నే సూర్యాస్తమయం కంటే ముందు కొంచెము శుభ్రంగా మనం కూడా మళ్ళీ స్నానం చేసి ఆ చీకట్లో మనకి సంధ్యా సమయం అంటారు చూడండి, ఆ టైంలో దీపం వెలిగించి మనలో ఉన్న నెగిటివిటీని కానీ మనకు జరుగుతున్న నెగిటివిటీని కానీ అన్నిటినీ తొలగించమని శివుడిని ప్రార్థించుకోవాలి. ఓం నమ శివాయ అని జపం చేసుకోవాలి. మంత్రాన్ని భక్తితో 108 సార్లు పఠించాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ. అభిషేకం చేసుకున్న వాళ్ళు చేసుకోండి. పంచామృత అభిషేకం కానీ అన్నం అభిషేకం కానీ, అది ఇంకో వీడియో పెడతాను, అది నేను టిప్స్ ఇట్లా చేసుకుంటూ ఓం నమ శివాయ మినిమం 108 టైమ్స్ చదువుకోండి అందరూ. ఏం లేదు, ఏం చేయలేము, అట్లాంటివన్నీ మాకు కావు అనుకుంటే జస్ట్ చాంటింగ్ చేసుకోండి. మెడిటేషన్ చేస్తూ చాంటింగ్ చేసుకోండి. శివుని ఇక్కడ శివబింబాన్ని మన ఆజ్ఞాచక్రం దగ్గర ఊహిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ ప్రార్థన చేసుకోండి ఇట్లా. తర్వాత మనకి లలిత చదివేటప్పుడు కూడా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, విద్యాశక్తి అని ఒక స్తోత్రం వస్తుంది కదా, అది ఈ పెద్ద వేలు ఉంది కదా, బొట్టన వేలు, ఈ వేళ్ళ మధ్యలో పెట్టుకొని ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, విద్యాశక్తి అయిన మహా అనుకుంటూ కూడా మనము రోజు ఒక 11 సార్లన్నా ప్రార్థన చేసుకుంటే లలిత త్రిశక్తులు ఉన్నాయి కదా, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, విద్యాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే మన లక్ష్మీ అమ్మవారిది, క్రియాశక్తి అంటే దుర్గమ్మవారు, మళ్ళీ విద్యాశక్తి అంటే సరస్వతి. ముగ్గురు వచ్చేసారు కదా. ఈ ఒక్క లైన్ మనకు టైం లేదు అనుకున్నప్పుడు ఈ ఒక్క లైన్ ఈ ముద్రల్లో చేసుకోండి. ఎక్కడ కూర్చున్నా చేసుకోవచ్చు కదా మీరు, అది చేసుకోండి. శివాముద్ర అనేమో ఇది. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ మినిమం 11 టైమ్స్ రోజు పడుకునేటప్పుడు కూడా చదువుకోవాలని చాగంటి గారు కూడా చెప్పారు. తర్వాత బిల్వపత్రాలు, బిల్వ ఆకులు ఉంటే శివునికి సమర్పించి వాటర్తోని అభిషేకం చేస్తూ బిల్వపత్రాలు కూడా సమర్పించి మంచి ఆరోగ్యము, శ్రేయస్సు, మన సంకల్పం అలా చేసుకోవాలి. మరియు ఆధ్యాత్మిక వృద్ధి కొరకు ప్రార్థిస్తూ మనం సంకల్పం చేసుకొని మన పేరు, గోత్రము, నక్షత్రము చెప్పుకొని సహకుటుంబం అని, కుటుంబంలోని అందరి పేర్లు అక్కర్లేదు, జస్ట్ సహకుటుంబం అని అందరినీ మీరే తలుచుకొని అలా చేసుకొని మంచి ఆరోగ్యం గురించి, శ్రేయస్సు గురించి, మనకి ఆధ్యాత్మిక చింతన గురించి, సనాతన ధర్మం గురించి అలా గుర్తు చేసుకుంటూ అవన్నీ వృద్ధి చెందాలని శివుణ్ణి ప్రార్థిస్తూ బిల్వపత్రాలను ఒక్కొక్కటిగా సమర్పిస్తూ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత స్వచ్ఛంద సేవన అంటే సంథింగ్ సేవా కార్యక్రమం లాగా స్వచ్ఛంద సేవ చేసుకోండి. ఆహారం కానీ, దుస్తులు కానీ, ఏదైనా దానం చేయడం, అట్లాంటి అవసరమైన వారికి ఇవ్వాలి, అది కూడా సహాయం చేయాలి. దయ యొక్క చర్యలు సానుకూల కర్మ మరియు అంతర్గత శాంతిని పెంపొందించుకుంటాయని నమ్ముతారు అందరు. మనం అది చేయడం వల్ల మనకు ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది కదా, సహాయం చేయడం వల్ల. అంటే అవసరం ఉన్న వారికి మనం సహాయం చేస్తే మనకి ఫస్ట్ తృప్తి కలుగుతుంది. వాళ్ళు సంతోషపడ్డా లేకపోయినా మనకి మాత్రం తృప్తి కలుగుతుంది అని ఇక్కడ తెలియజేస్తున్నారన్నమాట. అంతర్గత శాంతిని మనం పొందుతామని. తర్వాత 5th పాయింట్ ఏంటంటే, ప్రార్థన మరియు కృతజ్ఞతతో సమయాన్ని గడపాలి డే అంతా.
మీ అంటే పనులు ఉన్నాయి, మాకు పనులు చేసుకుంటామంటే జస్ట్ తలుచుకుంటూ ఉండండి. శివాయ శివాయ నమః, శివం శివోహం 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 అనుకుంటూ ఏ పని చేసుకుంటున్నా కూడా అలా గడపండి ఆ రోజంతా. శివుడి ఆశీర్వాదం మనకి ఉండాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పుకోవాలి. క్షమ, ధన్యవాదం, సారీ, థ్యాంక్ యూ. ఈ 2 వర్డ్స్ ఎప్పుడు ప్రతి విషయానికి, ప్రతి మన లైఫ్లో వచ్చే విషయాలన్నిటికీ ప్రతి క్షణం చెప్పుకుంటూ ఉండాలి. అదే రోజు చెప్పలేము అనుకుంటే గంటకొకసారి అట్లా నేను చేస్తుంటాను. అది వాళ్ళెవరు మనకి తను చెప్తుంది చూడండి, శాంతి, ఓం శాంతి అని ఒక ఆమె చెప్తుంది కదా, ఆమె చెప్తుంది అనమాట. ఎవ్రీ 1 అవర్కి జస్ట్ కళ్ళు మూసుకొని 1 సెకండ్, 1 నిమిషం థ్యాంక్ యూ, సారీ 2 ఆ గంట సేపట్లో ఏం జరిగినాయో అవన్నీ మర్చిపోవడానికి, అవన్నీ మనం ప్రార్థనా రూపకంగా భగవంతునికి తెలియజేసుకొని 1 నిమిషం చాలన్నమాట. సారీ, తప్పులు ఏమైనా అయితే క్షమించండి అని. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాట్ ఎవర్ వీ హ్యావ్. గాడ్ మనకి ఏమి ఇచ్చి, మనకంటే లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉంటారు కదా, అందుకని ఇవన్నీ చేసుకొని మంచి ఇంకా లైఫ్లో ఇంకా మంచులు జరగాలి అని చెప్పేసి ధన్యవాదాలు చెప్పుకోవాలి. గతంలో చేసిన తప్పులను క్షమించమని అడిగి ధన్యవాదాలు, మనకున్న దానికి ధన్యవాదాలు చెప్పుకొని మన జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని అన్ని విధాలుగా వృద్ధి చేయాలని కోరుకోవాలన్నమాట. ఇవన్నీ చేసుకొని ఓం నమ శివాయ అనుకొని రాత్రి పడుకునే ముందు కూడా 21 టైమ్స్ శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అట్లా అనుకుంటూ చదువుకోవాలి. ఇక్కడ శివోహం శివోహం అంటే మనకి ఇంగ్లీష్ వర్డ్ సి ఉంది చూడండి, ఆ సి పలకాలన్నమాట. శివోహం 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 ఇట్లా, నాట్ శివోహం, శివోహం శివోహం అని చదువుకుంటే అది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అంట. తో ఇవన్నీ చేసుకున్న తర్వాత మనకి ప్రతిరోజు కరుణ, నిజాయితీ, వినయం 3 అత్యంత విశ్వాసంతో మన జీవన శైలిలో వృద్ధి చేసుకుంటూ ఉండాలి. హానెస్టీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఈ సేవా కార్యక్రమం, మనకు అయిన దాంట్లో సేవ చేసుకోవాలి. ఏదైనా సరే మనకున్న దాంట్లోనే ఆ సేవలాగా చేసుకోవాలన్నమాట. అయితే అప్పుడు మనకి ఎన్నో జన్మల నుంచి ఉన్న కర్మానుఫలంగా ఈ లైఫ్లో ఉన్న కష్టాలు అవన్నీ వస్తుంటాయి కదా, అట్లాంటివన్నీ తగ్గిపోతూ ఉంటాయన్నమాట. తగ్గిపోయి మనకి అన్ని విధాలుగా వృద్ధి కలుగుతుంది. ప్రతికూల కర్మల నుంచి విముక్తి పొందుతాము. నూతన వరాలు రాక కోసం ప్రార్థించండి. అవన్నీ అయిన తర్వాత మనకేం కావాలి, మనం మళ్ళీ ఇంకా లైఫ్లో ఉన్నాం కాబట్టి ఇంకేమైనా కోరికలు ఉంటే ఆ కోరికను కూడా విన్నవించుకొని, శివునికి విన్నవించుకొని ప్రార్థించుకోవాలన్నమాట. ఇది మనం ఒక దగ్గర పూజ రూమ్లో కూర్చొని చేయాలని ఏం లేదు. దేవుని టైం లేకపోతే మీరు మీ నడవడికలో, మీ రోజు శైలిలో, ఆలోచన విధానంలోనే ఇవన్నీ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. గొప్ప పూజలు చేయడమే కాదు, ప్రతిరోజు కరుణ, నిజాయితీ, వినయం ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. అలా చేస్తూ మనము అప్పుడు గాడ్ మనకి తప్పకుండా మనకు మంచి చేస్తాడు అనే విశ్వాసంతో మనం జీవించడం నేర్చుకోవాలన్నమాట. అప్పుడు మనకి జీవితంలో వచ్చే అడ్డంకులు, ఆలస్యాలు లేదా ప్రతికూల విషయాలు అట్లాంటివన్నీ ఎదుర్కొన్నా కూడా మనకి దైవ భక్తితోటి అవన్నీ ఎదుర్కొనే శక్తిని కూడా దేవుడు ప్రసాదిస్తూ ఉంటాడనమాట. ఓకే, శివోహం 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 కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ధన్యవాదాలు ఫ్రెండ్స్ అందరికీ.